జిఎస్ఎల్కి స్వాగతం. నేను మీ సునీల్ చంద్ర. శుక్రవారం రాత్రి కురిసిన గాలి వానలకి జయశంకర్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇల్లు నేలమట్టమయ్యాయి. పలువురి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నేను శుక్రవారం అర్ధరాత్రి బీభత్సమైన భీకరమైన గాలివాన. ఈ గాలివానతో సీన్ కట్ చేస్తే కరెంటు బంద్, కరెంట్ క్లోజ్, కరెంట్ ఆఫ్. ఏం జరుగుతుందో తెలియదు. ఎంత ధైర్యం ఉన్నా సరే గజగజ వనకాల్సిందే. అలాంటి వాన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో, అలాంటి గాలివానలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇంతవరకు ఎరగలేదంటూ పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఇళ్ళు అయితే మనుషులు ఉండగానే వారిపై కూలితే, ఇక మరికొన్ని ఇల్లు మాత్రం లోన నిద్రిస్తున్న కుటుంబాలు లోన ఉండగానే పైకప్పులు ఊడిపోయి 20 మీటర్ల దూరం, 10 మీటర్ల దూరం, 30 మీటర్ల దూరం ఏకదాటిగా అసలు షెడ్డే కూడా పూర్తిగా గాలిలోకి ఎగిరింది. ఇక అలాంటి సందర్భంలో జయశంకర్ జిల్లా మలహర్ మండల్ ఒక రైతు, ఒక గీతా కార్మికుని యొక్క కుటుంబం నేలమట్టమైంది. ఇందులో నష్టపోయిన ఈ కుటుంబం యొక్క బాధలు మరి జిఎస్ఐటిలో వారి మాటలోనే ఒకసారి వినే ప్రయత్నం. పేరు తాళపల్లి సదయ గౌడు, మల్లంపల్లి. రాత్రి 11 గంటల సమయంలో అసత్మతగా వచ్చింది. ఎటు బయటికి వెళ్ళలేకుండా ఉన్నాం. చూస్తుంటే లేచిపోయింది. బాగా భయం అనిపించింది. మొత్తం అదురుత పెట్టింది. భయంలో మొత్తం తలుపులు కూడా తీయకుండా అట్నే లోపలనే ఆగిపోయినాం. ఆ గాలికి 4 రూములు ఉన్నాయి. 4 రూములలో ఈడి గాలి ఎదుర్కొంటున్నాం. కూలర్ పగిలిపోయింది, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, ఓ 15 క్వింటాల బియ్యం నాన్నాయి, టీవీ పగిలింది. ఎంత ఆగమ చిల్లర మొత్తం వస్తువులు బట్టలు గిట్టలు ఖరాబ్ అయినాయి. అంత నేను గౌడ్స్ తాళ్ళు ఎక్కుతా, వ్యవసాయం చేస్తా. గాలి వచ్చింది, అంత అల్లగొల్లారైనా అంత గాయగాయను ఎడదిరగలేకపోయాను. ఇటుక పిల్లలు అటు ఇటు పడ్డాయి. ఇటుక పిల్లలు పడితే ఏటు పోను మాకు సందు కాలే. 4 రూములు కలిసి లేచిపోయినాయి. మా అత్తమ్మ, నేను, మా భర్త ఇంట్లో వండుకొని ఉన్నాం. అన్నీ నానినాయి. 4 రూములు దెబ్బతిన్నాయి. బాత్రూమ్, లాట్రూమ్ అవన్నీ ఖరాబ్ అయినాయి. సామాన్ ఇల్లు లేక రోడ్డు నాబడిన సందర్భంలో పూర్వం గౌరవంగా బతికిన కోమల సదిగౌడ్ కుటుంబం కృంగిపోతున్నారు. ఈ యొక్క క్లిష్ట పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. 5 లక్షల నుంచి 8 లక్షల వరకు లాస్ అయినాం. అన్నిటి నష్టపోయినాం. ప్రభుత్వం మమ్మలను ఆదుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు ఎండాకాలం ఎండలు, ఉండడానికి ఏం లేదు, మా కట్టుకోవడానికి పరిస్థితి కూడా లేదు. అకస్మాత్తుగా సంభవించిన ఈ విపత్తుకు సంబంధించి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు గ్రామస్తులు కూడా మానవతా దృక్పథంతో ఇల్లు యొక్క పునర్నిర్మాణానికి కోమల సదిగౌడ్కు సహాయపడాలని. నేను సునీల్ చంద్ర, జిఎస్ 35 చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.